హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మంచి ప్రీమియం లుక్ తోటి ఉండే ఫ్లష్ డోర్ అన్నమాట. ఈ డోర్స్ అనేవి మనం బెడ్రూమ్ డోర్స్ కి యూజ్ చేసుకున్నట్లయితే చాలా సూపర్ గా అయితే ఉంటాయి. వీటి యొక్క లైఫ్ కూడా మనకి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఓన్లీ ఇవి ఇంటీరియర్ పర్పస్ లో యూజ్ చేసుకుంటే మాత్రమే. ఈ రోజు ఈ డోర్ కి మనం ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. విత్ యాక్సరీస్ అలాగే ఫిట్టింగ్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని ప్రజెంట్ 2026లో మీరు ఒక ప్రీమియం ఫ్లష్ డోర్స్ అనేవి తీసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ ప్రీమియం డోర్స్ అనేవి మీకు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల బడ్జెట్ లో రావడం జరుగుతుందండి. అంటే ఓన్లీ డోర్ కి సంబంధించిన కాస్ట్ మాత్రమే 7,000 రూపాయల్లో వస్తుంది. 5,000 నుంచి డోర్ యొక్క సైజుని బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి ప్రీమియం డోర్స్ అనమాట. ఇందులో బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఇలాంటివి అనేవి ఉండటం జరుగుతుంది. సో త్వరగా తడిచినా కూడా ఈ డోర్లు అనేవి అంత త్వరగా పాడవు అనమాట. ఎక్కువ బలం, తక్కువ బరువు, అలాగే వంకర్లు ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే స్క్రాచెస్ ఇలాంటి అనేవి త్వరగా పడవు. అలాగే వీటిపైన ఉండే లామినేషన్ షీట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఊడి రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ డోర్స్ లో చాలా వరకు కూడా తక్కువగా అయితే ఉండటం జరుగుతుంది. మీకు 3,000 రూపాయలు, 3,500, 4,000 రూపాయలు కూడా నార్మల్ ఫ్లష్ డోర్స్ అనేవి వస్తాయండి. కానీ వాటి లుక్ కి వీటి యొక్క లుక్ కి మీకు ఆ ప్రీమియంనెస్ అనేది తెలిసిపోతూనే ఉంటుంది డోర్ మీరు చూస్తున్నారు కాబట్టి. సో ఈ డోర్స్ యొక్క ప్రైస్ అనేది మనకి 5,000 రూపాయల నుంచి 6,000, 7,000 రూపాయల బడ్జెట్ లో మనకి దొరకడం జరుగుతుంది. మనం ఇక్కడ ఒక 6,000 రూపాయలు అనేది డోర్ కి అయితే తీసుకుందాం. అలాగే దీనికి యాక్సరీస్ అనేవి నార్మల్ యాక్సరీస్ అనేవి వాడుకోవచ్చు. అలాగే యాక్సరీస్ లో మనకి లాక్స్ వచ్చి కొంచెం ప్రీమియం కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నార్మల్ యాక్సరీస్ అన్నట్లయితే ఒక 1,000 రూపీస్ లో అయితే వచ్చేస్తాయి. వాటి యొక్క ఫిట్టింగ్ కూడా ఒక 1,000 రూపీస్ లో అయిపోతుంది. డోర్ యొక్క కాస్ట్ అనేది 6,000 రూపాయలు తీసుకున్నా సో మీకు ఆ నార్మల్ యాక్సరీస్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల 1,000 ఒక 2,000 రూపాయలు అనేది అయిపోతుంది. టోటల్ గా కలుపుకొని మీకు ఒక 8,000 రూపాయల బడ్జెట్ లో మనకి ఫ్లష్ డోర్ అనేది అయిపోతుంది అనమాట. అదే మీరు ఇక్కడ ప్రీమియం గా ఈ విధంగా లాక్స్ ఏవైతే చూస్తున్నారో ఇలా లాక్స్ అనేవి ఫిట్టింగ్ చేయించుకొని రెండు వైపులా మనకి హ్యాండిల్స్ ఇలా డోర్ కి ప్రాపర్ ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది. మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా చేయించుకునే పని అయితే మీకు ఈ లాక్స్ ఇవన్నీ కూడా 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు దొరకడం జరుగుతుంది. అలాగే ఈ లాక్స్ అనేవి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ లాక్స్ ఇన్స్టాలేషన్ ప్లస్ మొత్తం ఫిట్టింగ్స్ కలుపుకొని 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. సో ఆ యొక్క 5,000 రూపాయలు డోర్ యొక్క కాస్ట్ అనేది మనకు ఒక 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని ఒక 11,000 రూపాయల బడ్జెట్ లో మీరు మంచి ప్రీమియం లుక్ లో ఉండే ఫ్లష్ డోర్స్ ని మీ యొక్క బెడ్రూమ్ డోర్స్ కి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది ప్రీమియం లో చేసుకుంటే. అదే మనకి తక్కువలో చేసుకునే పని అయితే మీకు 3,500, 4,000 రూపాయల్లో ఫ్లష్ డోర్ అనేది వస్తుంది. నార్మల్ యాక్సరీస్ తీసుకుంటే 1,000 రూపాయలు అవుతుంది. ఫిట్టింగ్స్ తో కలుపుకొని 1,000 రూపాయలు మొత్తం కలుపుకొని మీకు ఒక 5,000, 6,000 రూపాయల బడ్జెట్ లోనే ఒక బెడ్రూమ్ డోర్ కి సంబంధించిన మీరు కంప్లీట్ వర్క్ అనేది కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇలా మనకి ప్రీమియం అలాగే మనకి నార్మల్ సెగ్మెంట్ లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చెప్పిన ఈ రేట్లన్నీ కూడా మనం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రేట్లు మాత్రం మనకి ఏరియాని బట్టి కొంచెం మార్పులు అనేవి ఉంటాయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక వర్క్ చేసిన వారు ఒక 500 అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో తక్కువ కూడా తీసుకొని వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మనకి ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక అసలు మెయిన్ గా ఈ ఫ్లష్ డోర్స్ అనేవి అవుట్డోర్స్ కి యూజ్ చేసుకోవచ్చా లేదా అని కూడా కొంతమంది అయితే అడుగుతూ ఉంటారండి. అవుట్డోర్స్ లో అయితే మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకు అన్నట్లయితే ఈ ఫ్లష్ డోర్స్ ని చాలా మంది బయట అవుట్డోర్స్ లో కూడా పెట్టుకుంటున్నారు. సో అలా పెట్టుకున్నప్పుడు ఏంటన్నట్లయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి వింటర్ అయితే నడుస్తుంది. ఇలాంటి సీజన్ లో మనకి ఏంటంటే మంచు ఇలాంటివన్నీ కూడా పడుతూ ఉంటాయి. సో అలా మంచు పడి ఆ కింద డోర్లు అనేవి తడిచి డోర్లు పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే అవుట్డోర్స్ కాబట్టి ఎండకి వాటి యొక్క డిజైన్ కానీ వాటి పైన ఉండే మనకి ఏదైతే లామినేషన్ ఇలాంటివి ఉంటాయో అవన్నీ ఊడిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చెదలు పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవుట్డోర్స్ లో మనకి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మనం ఇండోర్ పర్పస్ లో బెడ్రూమ్స్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట. అవుట్డోర్ లో యూజ్ చేసుకునే పని అయితే మాత్రం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. డోర్లు చాలా మంది పెట్టుకుంటున్నారు అవుట్డోర్ లో, కాకపోతే ఆ కింద భాగంలో మాత్రం పాడైపోతున్నాయి. తర్వాత వాటిపైన ఏమైనా మనకి ఆల్టర్నేట్ గా ఏదైనా షీట్లు అనేవి ప్రొటెక్షన్ కోసం వేసుకోవటం అలాంటివి అయితే చేసుకుంటున్నారు అనమాట కింద వైపు పాడైపోయి. సో ఇలాంటివి అవుట్డోర్ లో యూజ్ చేసుకునే పని అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇవి ఫేస్ చేసే
ఇదైతే ఉంటుందన్నమాట. అవుట్డోర్స్ లో యూస్ చేసుకోకండి, ఇండోర్స్ లో యూస్ చేసుకోండి. ఫ్లష్ డోర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక అలాగే కొంతమంది ఫ్లష్ డోర్స్ లో ప్రీమియం తీసుకోవాలా లేకపోతే నార్మల్ గా దొరికే ఫ్లష్ డోర్స్ అనేవి తీసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారండి. అది మీ బడ్జెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మీ హౌస్ లో మంచి ఇంటీరియర్స్ అనేవి ఉన్నాయి, కలర్స్ కానీ లుక్ వైజ్ గా మంచి క్లాస్ లుక్ తో కనిపిస్తూ ఉంటుంది, అలాంటి వాటికి ఏమి యూస్ చేసుకోవాలన్నట్లయితే అప్పుడు మీ ప్రీమియం లోకి వెళ్ళండి. మీ యొక్క రూమ్స్ యొక్క లుక్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. అదే నార్మల్ గా సింపుల్ గా కలర్స్ అనేవి అవి ఏం చేయించుకోలేదు, నార్మల్ గా ఉంటుందండి. మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన హౌస్ లాగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది అన్నట్లయితే మీరు నార్మల్ ఫ్లష్ డోర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చేయించుకునే ఇంటీరియర్ బట్టి కూడా మన డోర్స్ యొక్క సెలక్షన్ అనేది మనం చేసుకోవాల్సిన ఇదైతే ఉంటుంది. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. సో ఇంతేనండి, సింపుల్ గా మీరు తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లయితే మీరు నార్మల్ ఫ్లష్ డోర్స్ అలాగే నార్మల్ యాక్సరీస్ అనేవి ఉపయోగించుకొని చేసుకోవచ్చు. 6,000 రూపాయల బడ్జెట్ లో అయిపోతుంది. లేదు కొంచెం ప్రీమియం కి వెళ్ళాలి అన్నట్లయితే 10,000 11,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. ప్రజెంట్ 2026లో ఉన్న రేట్లు అయితే ఇవన్నమాట. ఆల్రెడీ ఫ్లష్ డోర్స్ అంటే ఏంటి, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో అనేది చేసి పెట్టాను. అందుకే ఈ వీడియోలో మీకు చెప్పట్లేదు, ఆ వీడియోస్ చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. జస్ట్ బడ్జెట్ వివరాలు మాత్రం ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీ ఇంటికి సంబంధించి మీరు ఎలాంటి డోర్స్ అనేవి యూస్ చేస్తున్నారు అనేది కూడా కుదిరితే కామెంట్ అనేది చేయండి. నలుగురు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.